పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రహదారులు, ఇల్లు, కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలను రామగుండం కార్పొరేషన్ మేయర్తో పాటు కమిషనర్, పెద్దపల్లి డీసీపీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. 2A బ్రిడ్జి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాయకులు, అధికారులు సూచించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని చెబుతున్నారు. పాత గోడలు, చెట్ల కింద ఎవరు ఉండొద్దని అధికారులు పేర్కొన్నారు. నాలాలు పొంగిపడుతుండటంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను బయటకు పంపించవద్దని హెచ్చరిస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి కంటిన్యూస్గా వర్షం విపరీతంగా రావడం వల్ల అనేకమైన ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది నుంచి బయటికి రావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. దయచేసి పైంక్ లైన్ మోరీ కానీ 2A మోరీ దగ్గర కానీ పూర్తి స్థాయిలో నీరు నిండిపోయి కనీసం 2 వీలర్ కానీ కార్లు కానీ రాని పరిస్థితి ఉన్నది. ఎవరన్నా అక్కడికి పోతే ప్రమాదం అయ్యే పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలందరూ కూడా ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇళ్లలో కూడా ఏదైతే పురాణంలో దాదాపుగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద పెట్టిన పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా చాలా వరకు కూలిపోయి ఉన్నాయి. అక్కడ కూడా ఎవరు ఏదన్నా వెంటనే ఇబ్బంది ఉంటే మున్సిపల్ కార్పొరేషన్కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా అనేకమైన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ దగ్గర కూడా కాంపౌండ్ వాల్ మొత్తం కూడా కూలిపోయి అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. RFCL దగ్గర దాదాపుగా కాంపౌండ్ వాల్ అంతా కూలిపోయి అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మున్సిపల్ అలాగే పోలీసు మొత్తం కూడా తొందరగా అక్కడ ఉన్న చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నాం. కమిషనరేట్కు సంబంధించినది కూడా చాలపల్లి ఆ ప్రాంతం అంతా కూడా క్యాష్వే మొత్తం కూడా నిండిపోయి రాకపోకలకు ఇబ్బంది అయితే ఉన్నది కనుక ప్రజలందరూ కూడా ఒకరోజు ఇంట్లోనే ఉండాలి. అలాగే స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 రోజులు స్కూలుకు సెలవులు ఇచ్చి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందే కోరుతూ ఉన్నాం. పోలీస్ వారు మరియు రెవెన్యూ అండ్ మన మున్సిపాలిటీ వారి హెచ్చరిక ఏంటంటే ఈ 3 రోజులు వర్షం వస్తుంది కాబట్టి దయచేసి ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. మీ ఇండ్ల పాతిండ్ల వారు వారి గోడలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఆపద వచ్చినా మా 100 నెంబర్కి ఇమ్మీడియట్గా ఫోన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మా ఏసీపీ రమేష్ గారు అండ్ ఇంద్రసేనారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి టీం అంతా రెడీగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం మీకు చూసినా మీకు వచ్చినా కానీ ఎమ్మటే 100కు డైల్ చేసి ఈ వివరాలన్నీ చెప్పండి. ఇమ్మీడియట్గా పోలీస్ సహకారం ఉందండి. దయచేసి మరొక్కసారి విన్నవిస్తున్నా, ఈ 3 రోజులు ఎవ్వరు ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పోలీస్ వారు మరియు